మా బీఆర్ఎస్ అయితే గత మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆయన మాటల మాంత్రికుడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకందరూ తెలుసు. మాటల మాంత్రికుడు. సందర్భాన్ని బట్టి ఏమన్నా చెప్తాడు. అది తర్వాత చేస్తాడా లేదా అనేది తర్వాత విషయం. ఆయన ఏం చేసిండు, ఫస్ట్ ఎలక్షన్ రాగానే ఒక గేమ్ స్టార్ట్ చేస్తాడు. 2018లో ఒక మాట అన్నాడు. ఏది 2018 నవంబర్ 5 తారీఖు అనుకుంటా, 5 ఏది అప్పుడు జిహెచ్ఎంసి ఈ ఎన్నికల సమావేశం నిర్వహించిండు ప్రగతి భవన్లో. మొత్తం అప్పుడు మా తాడూరు శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ పార్టీలో కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి, అందరు పిలిచి అందరు మాట్లాడినప్పుడు అధికార ప్రతినిధి, అధికార ప్రతినిధి, మీడియా ఇన్ఛార్జ్ కూడా ఆయన్నే 5-10 సంవత్సరాలు కేసీఆర్ కోసం ప్రతిరోజు గొంతు చుంచుకొని మాట్లాడినటువంటి వ్యక్తి, బల్ల గుద్దుకొని నా దేవుడు అని చెప్పింది. అంతమందిలో కూడా లేలే కొన్ని సామాజిక వర్గాలు రాజకీయంగా ఎదగలేవు, ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా లేరు. కాబట్టి మనం అన్ని కులాలను కూడా గుడ్డలో పెట్టుకొని చూసుకోవాలి. కాబట్టి కొన్ని కమ్యూనిటీలు ఇప్పటి వరకు కూడా శాసనసభలో కానీ చట్టసభలో కొన్ని రాని కులాలు ఉన్నాయి అని ఒక 2-3 కులాలు ప్రస్తావించింది అక్కడ. ఒకటి నాయి బ్రాహ్మణి కులం, ఆయన డైరెక్ట్ ఇప్పుడు కూడా వీడియో ఉంది. రెండోది పద్మశాలి కులం, మూడోది కుమ్మరి కులం. ఈ 3 కులాలు ఆర్థికంగా లేదు. వీళ్ళని ఈ 3 కులాలని సరి మనము చట్టసభలోకి తీసుకోవాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎమ్మెల్సీ ఇస్తాను అని చెప్పినాడు. కుమ్మరి సామాజిక వర్గంలో తాడూరు శ్రీనివాసుడు ఆయనకే ఎమ్మెల్సీ అని చెప్పేసిండు 2018లో. అనగానే ఏంది, ఎక్కువ ఇప్పుడు జిహెచ్ఎంసీలో మా పక్క గ్రామాల నుంచి జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన కుమ్మరులు చాలా మంది ఉన్నారు. కాబట్టి అరే మన కుమ్మరైన ఎమ్మెల్సీ అవుతారట అని ఇట్లా ఓట్లు దండుకోనికి ఒక గేమ్ ఆడి 2018 నుంచి 2023 తను ప్రభుత్వం అధికారం కోల్పోయేదాకా కూడా ఎమ్మెల్సీ లేదు. కుమ్మరులకు ఏ చోట కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రకటించింది తమరే, ఇయ్యమనంటే లేదు. అంటే రాజకీయాల కోసం కులాలను వాడుకున్నారు వాళ్ళు. రెండోది ఏంటంటే మీరు అన్నారు ఇలా కులాలకు భవనాలు అని. నిజంగా భవనాలు కూడా మేము ఏమడిగినామంటే, అయ్యా మాకు ప్రతి జిల్లాలో ఒక 2 ఎకరాలు ప్రభుత్వ స్థలం కేటాయిస్తే అక్కడ మేము కుమ్మరులందరము పాటరీ సెంటర్ పెట్టుకొని అక్కడ అందరు కలిసి ఒక ఫ్యాక్టరీ లాగా పెట్టుకొని ఒక దగ్గర ఉత్పత్తి చేసి దాన్ని ఎగుమతి చేస్తారు పట్టణాలకు. అయితే హైదరాబాద్ కానివ్వండి, అభివృద్ధి చెందిన పట్టణాలకు తెలంగాణలో ఇవ్వండి, లేదంటే పక్క రాష్ట్రాలకు కూడా ఎక్కడికైనా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేది ఉంటుంది. కుమ్మరులు ఆర్థికంగా బతుకుతారు అని మేము ఎన్నిసార్లు అయినా కూడా ఎక్కడేం ఇవ్వలేదు. ఒక దగ్గర భూమి ఇచ్చినారు కానీ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. కొబ్బరికాయ కొట్టిన ఎలక్షన్ల ముందు ప్రతి కులానికి ఒక ఆత్మగౌరవ భవనాలని 2022లో స్టార్ట్ చేసిండు. 23లో మళ్ళీ ఎలక్షన్ కదా, ఈయనది కొంత గమ్మత్ ఉంటుంది మాకు. అయితే మీటింగ్ పెట్టినప్పుడు 2 చోట్ల ఇచ్చారు, కోకాపేట, ఉప్పల్ బగాయత్లో. మాకు ఉప్పల్ బగాయత్లో మాకు ఫస్ట్ 1 ఎకరం జాగా ₹1,00,00,000 లీస్ట్ వచ్చింది. అప్పుడు తాడూరు శ్రీనివాస్ గారు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. మేమందరం ఆయన దగ్గరికి పోయినాం సంఘం అంతా. అప్పుడు మాది ఒకటే సంఘం, ఎందుకంటే ఉన్నమాట చెప్పాలి. అప్పుడు మేమంతా ఒకటే సంఘం, అందరం కలిసిపోయినా. ఇప్పుడు ఉన్న 2 సంఘాలు ఒకటే సంఘం, ఆ తర్వాత 2 సంఘాలు. పార్టీల వరంగా నేను మొదటి నుంచి కాంగ్రెసే. నేను దాదాపు 25 సంవత్సరాల నుంచి కాంగ్రెసే. నా సొంత నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా కేసీఆర్. ఇప్పుడు నాకు కేసీఆర్ గారి నియోజకవర్గంలోనే నా గ్రామం ఉంది ఇప్పుడు. అయినా నేను 2014 నుంచి ఇప్పటిదాకా కూడా నేను బీఆర్ఎస్కి ఓటేయలే, బీఆర్ఎస్కి ప్రచారం చేయలే. నా గ్రామం కాంగ్రెసే. నా స్టిల్ ఇప్పుడు కూడా మొత్తం తూప్రాన్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు వస్తే నా గ్రామం కాంగ్రెస్ కౌన్సిలర్. ఇట్లా మేమంతా మొదటి నుంచి కాంగ్రెసే. కుల సంఘం వేరు. మళ్ళా సంఘాల పరంగా వచ్చేసరికి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గర పనులు తీసుకొని ప్రయత్నం చేస్తాం, కానీ జెండాలు కండువాలు కప్పుకోలే. అయితే మేమేమన్నామంటే తాడూరు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి, అన్న మీరు చైర్మన్గా ఉన్నారే, ప్రభుత్వంలో ఉన్నారు, ఎకరం ఏం సరిపోతుంది, ఏమైనా 5 ఎకరాలు ఇప్పియండి అని అంటే, తను అప్పుడున్న ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బతిమలాడి ఎకరాన్ని 3 ఎకరాలు చేయించింది. 3 ఎకరాలు 3 కోట్లు మా సామాజిక వర్గానికి. అది ఎప్పుడు 2018లో అనుకుంటా. 18లో జరిగిన తర్వాత అది ఎప్పుడు ఇచ్చిరా అంటే 5 ఏళ్ళు పట్టింది జాగా చూపించడానికి. ఎప్పుడు చూపించేది 2022లో చూపించారు, ఎలక్షన్ ముందు. మళ్ళీ ఏడ చూపించారు, ఉప్పల్ బాగాయతలో మీది 3 ఎకరాలు అని చెప్పారు. మాకు లేఅవుట్లో చూపించారు, శిలాపలకం కట్టుకున్నాం, కొబ్బరికాయలు తెచ్చిపెట్టాం సంచి నిండా. పెట్టినాక దన్నుమని మంత్రులు వచ్చారు. అప్పుడు ఎవరు మంత్రులు, మన గంగుల కమలాకర్ గారు బీసీ మంత్రి, ఆయనకే ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆయన వచ్చిండు, టపా 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 కొబ్బరికాయలు కొట్టినాక అయ్యా మరి ఎప్పుడు బిల్డింగ్లు స్టార్ట్ చేయాలి మరి మేమందరం హుషారుగా ఉన్నామంటే, ఇప్పుడు పైసలు లేవు, మీరైతే కట్టుకోరు, తర్వాత బిల్లు ఇస్తామన్నాడు. అరే మేము కట్టుకోవడం ఏంది, మీరు బిల్లు ఇవ్వడం ఏంది అనేసి వెళ్ళిపోయింది. అంతే, 2 నిమిషాలు కొబ్బరికాయ కొట్టిన వెళ్ళిపోయింది. ఇక అంటే భూమి ఇచ్చినాం కులాలకని సామాజిక వర్గాలకని చెప్పుకొని ఓట్లు దండుకునే ప్రయత్నం తప్ప వాళ్ళది ఎక్కడ కూడా ఇంతవరకు 2018లో ఆయన
సెక్రటరియట్లో అనౌన్స్ చేసిన మీరన్న సామాజిక ఆత్మగౌరవ భవనాలు ఇంతవరకు పునాదిలో ఒక ఇటుక బిడ్డ కూడా పడలేదు. 2018లో కూడా అంతే. అంటే ఇది నేను కులపరంగా కాకుండా ఇంకోటి చెప్తున్నాను. 2018లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి, అంటే ఇది ప్రజ రైతులకు మేలే జరుగుతుంది, నేను దాని గురించి తప్పు పట్టట్లేదు. కానీ అందరికీ రైతు బంధు ఇవ్వాలి, అందరినీ ధరణిలో అందరి వివరాలు పొందుపరచండి, ఇది తొందరగా మీరెంత తొందరగా చేస్తే నేను వీళ్ళందరికీ రైతు బంధు వేయాలన్నాడు. ఎందుకు? రైతు బంధు ద్వారా మళ్ళీ ఓట్లు దండుకోనికి. అప్పుడు మొత్తం ధరణిలో అన్ని నేమ్స్ ఎక్కియమన్నాడు, అన్ని పేర్లే. ఎందుకంటే నేను కూడా ఒక రైతు, నాకు జరిగిన సంఘటన అనేది. నా పక్క ఇంటి అతనే ఆ ధరణి ప్రాబ్లం వల్ల రోజు ఎంఆర్ఓ ఆఫీస్కి తిరిగి వస్తున్నాడు, యాక్సిడెంట్ చనిపోయింది భూమి కోసం. ఆ ధరణి కొట్టడం ద్వారా ఈయన రైతు బంధు చేస్తా, తొందరగా మీరు ఆన్లైన్ చేస్తే ఆ రికార్డు పరంగా నేను డబ్బులు వేయాలి అందరు అకౌంట్లలో, ఎందుకంటే మన నవంబర్ ఎలక్షన్లకు పోతున్నా కదా, అకౌంట్లో డబ్బులు పడగానే తెల్లారి ఓట్లు వేస్తారు నాకు అని ఆ మంత్రంతో ఆ ధరణి తెచ్చి, ధరణిలో కూడా రాత్రి పగలు ఆఫీసులతో కొట్టించి ఆ ధరణిలో రికార్డ్ అంతా తప్పుగా ఎక్కి ఒకళ్ళ పేరుకి బదులు ఒకళ్ళ పేరు ఎక్కి, ఇద్దరు రామయ్యలు ఉంటే ఈ భూమి ఆ రామయ్య పేరు మీద కొట్టారు, ఇద్దరు మల్లయ్యలు ఉంటే మా సొంత బంధువు యాదగిరి ఉంటాడు ఇదే గజ్వేల్ నియోజకవర్గంలో, ఆ యాదగిరి భూమి ఇంకో యాదగిరి భూమి కొట్టాడు. 3 సంవత్సరాలు రైతు బంధు తిన్నాడు, భూమి రిజిస్టర్ ఏమంటే చేయలేదు. అంటే నేను ఏమంటానంటే ఈ ఎలక్షన్ల వరకు వచ్చేసరికి ఈ సామాజిక వర్గాలు ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళ నాడిని పట్టుకొని ఏదో ప్రచారం చేసి ముందుకు పోయిండు ఆయన. అట్లా మా సామాజిక వర్గం కూడా దెబ్బతిన్నదంటున్నాం.